సార్ ఇప్పుడు ఈ 7 నంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 మంచి ఆధ్యాత్మికత నంబర్. 7 వాళ్ళు మంచి డాక్టర్స్, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు, పూజారులు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, అంతరాలు వేసేవాళ్ళు, ఇలా అంటే అందరికీ మంచి చెప్పేస్తుంటారు కదా. ఇలా వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది జనం వెళ్తుంటారు. అలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా 7వ తారీఖు వాళ్ళు. వీళ్ళు భగవంతుడి పిల్లలు డైరెక్ట్గా. అందుకని 7వ తారీఖు పిల్లల్ని తొందరపడి ఏమి అనకూడదు కూడా. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి స్థాయిలో ఉన్నా కానీ భగవంతుడి గురించి ఆలోచిస్తుంటారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, 70 ఏళ్ళు ఆయన కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అంట, 7వ తారీఖు పుట్టాడు. అయినప్పటికీ 50 ఏళ్ళ తర్వాత ఆధ్యాత్మికతలోకి వచ్చి మునిగిపోయాడు ఆధ్యాత్మికతలో. అంటే 7 వాళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించిన వాళ్ళు. భగవంతుడి మాటలు మాట్లాడటం, ఇప్పుడు ఇవి చెప్తుంటారు కదా, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా 7 ఎక్కువగా వాళ్ళ మీద 7 ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సపోజ్ ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ చూసి నేను 7 పుట్టలేదు, నేను మంచి ప్రవచనాలు చెప్తున్నా అంటే వాళ్ళ పేరులో 7 ఉంటుంది. ఎక్కడో చోట 7వ నంబరు మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్రాల్ భరద్వాజ మాస్టర్ గారు అని సాయిబాబాని మనకి ప్రపంచానికి పరిచయం చేశారు. వారి పేర్లు, వారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా 7 డెస్టినీ వచ్చి. అలానే ఆయన ఏదో అయ్యాడంటే బ్రహ్మం గారు కూడా 25, వాజ్పేయి గారు కూడా 25. ఒక టీచరు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారు కదా వాజ్పేయి గారు. అలా ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు కదా, గ్రేట్ డాక్టర్ అంటే ఆయనే కాకల సుబ్బారావు గారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు కదండి అంటే ఇప్పుడు కాదు, ఆయన ఉన్న టైంలో కానీ ఆ టైంలో ఆయన చాలా గ్రేట్ మ్యాన్ అనమాట. అలా ఉంటుంది. ఒకరోజు ఏమైందంటే మేము నిజాం హాస్పిటల్లో నేను వేరే పని మీద వెళ్ళాను. వేరే పని మీద వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఒక 4 నుంచో ఉన్నారు. ఆయనకి కూడా న్యూమరాలజీ అంటే బాగా ఇష్టం. ఏదో మాటల మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్లందరినీ ఇంటర్వ్యూ చేస్తే ఆల్మోస్ట్ అందరు 7లో పుట్టుంటారు అని చెప్పా. అనగానే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అతను, మా నాన్నగారు కూడా డాక్టర్ అండి, 7వ తారీఖు పుట్టారండి అని మేము 2-3 డాక్టర్లను ఎంక్వైరీ చేస్తే 7 కానీ 16 కానీ 25 కానీ టచ్ అయింది. అంటే వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు డాక్టర్లు ఎవరని కాదు, వీళ్ళు బెస్ట్ డాక్టర్లు. మనకు చెప్తుంటారే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుంటే తగ్గిపోయిద్ది అంటారే, చేయి పట్టుకుంటే ఎలా తగ్గిద్ది? తగ్గిద్ది. వాళ్ళ పవర్ అలా ఉంటుంది. వీళ్ళ చేతిలో సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. ఇవన్నీ మీరు విన్న మాటలే. ఆ షాప్లో మందులు తెచ్చుకోరా, జ్వరం వచ్చిందంటే ఆ షాప్లో మందులు తొందర తగ్గిపోయి భలే మందులు ఇస్తాడంటారే, వాళ్ళు 7వ తారీఖు పుట్టుంటారు. అంటే ఈ మెడికల్ షాపులు పెట్టేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7. ఈ 7 వాళ్ళందరూ 7 వాళ్ళు మంచి డాక్టర్లు, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు. ఇలా బిజినెస్ చేస్తేనేమో లిక్విడ్ బిజినెసెస్ లేదా మెడికల్ బిజినెసెస్ ఇలాంటివి చేస్తే బాగా సక్సెస్ అవుతుంది. వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగోదు 7 వాళ్ళకి. ఎందుకని వీళ్ళు డైరెక్ట్గా భగవంతుడికి సంబంధించిన వాళ్ళు కదా. ఆ భగవంతుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అలా ఆధ్యాత్మికంగా ఉండు, ఇలా జీవితంలో ప్రవచనాలు చెప్పి అన్నీ బాగా మంచిగా డెవలప్ అవ్వమంటుంది. కానీ ఇలా పిల్లలు, బాధ్యతలు వీటి మీద పెద్దగా ఫోకస్ అయ్యే నంబర్ కాదు అది. అట్లా అని చెప్పి ఫ్యామిలీస్ ఉండవని కాదు, అది ఎక్కువగా దాని మీద అది అంత గొప్పగా వెళ్ళదు. వీళ్ళు ఇలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. నేను ఇక్కడ బిహెచ్ఎల్లో ఒక కొండ మీద ఒక ఆశ్రమం ఉంది. అక్కడ 90 years ఒక స్వామీజీ ఉన్నారు. చాలా పెద్ద ఆయనకి అక్కడంతా కూడా మంచి అందరూ ఆయన్ని కలవటం, సలహాలు తీసుకోవడం జరుగుతుంది. నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు 7వ తారీఖు పుట్టారండి అంటే, అవునండి నేను 25 పుట్టా అంటే 25 అంటే 7 పడకపోతే ఆ స్వామీజీ ఆ స్థాయికి వెళ్ళరు. ఇవన్నీ అందరూ కూడా ఏంటంటే రీసెర్చ్ చేయాలి, ఊరినే అట్లా ఇట్లా అనకూడదు. ఆ రీసెర్చ్ చేస్తే బయట పడుతుంది అదంతా కూడా. అలానే 16వ తారీఖు పుడతారు. చాలామందిని మనం అలా చూడంగానే ఒక్కొక్క అమ్మాయిని అమ్మ అని పిలిప అమ్మవారిలాగా ఉంటారు. ఇప్పుడు మనకి ఇంకొక యాంకర్ గారు ఉన్నారు, అలా చూడంగానే అమ్మవారిలాగా ఉంటారు. వీళ్ళందరూ 16వ తారీఖున పుడతారు ఎక్కువగా. మీరు అబ్జర్వ్ చేస్తే అలా ఉంటారనమాట. వాళ్ళని ఎక్కువగా అందరూ కూడా అమ్మ అనే పిలుస్తారు అనమాట. అలా ఒక గౌరవమైన ఒక భావన ఏర్పడిపోయింది. వాళ్ళందరూ 16వ తారీఖు పుడతారు. 16 ఆల్సో ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ బాగా ఉన్నవాళ్ళు, చదువు ఆగిద్ది, ఉద్యోగం ఆగిద్ది, వ్యాపారం ఆగిద్ది, మ్యారేజ్ ఆగిద్ది, అన్నీ ఆగుతుంటాయి. 16 జపాన్ కూడా 16. ఇల్లు కట్టుకోగానే వల్కైన్లు వచ్చి తీసుకెళ్ళిపోయిద్ది అని చెప్పారు కదా.
ఇప్పుడు వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ ఆల్రెడీ కూలిపోయిందా, మళ్ళీ కట్టారు. ఆల్రెడీ కట్టిందా, కూలిపోయింది, మళ్ళీ కట్టారు. ఇలా ఈ 16వ నంబరు అంతా పూర్తయినాక కూలిపోయింది, మళ్ళీ అలా అయిద్ది అనమాట. అలాంటి నంబర్ అనమాట 16వ నంబర్. అంటే బాగానే ఉంటుంది, భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది, బాగా జరుగుతూ ఉండి ఆగిపోయి. ఈ అబ్బాయి భలే చదువుతాడండి, 10th దాకా భలే చదివాడు, అదేందో సార్ ఇంటర్మీడియట్లో నేను కాలేజీకి వెళ్ళను అంటున్నాడు, టక్కన ఆపేస్తాడు. అలాంటి నంబర్ సార్. మళ్ళీ ఆగి మళ్ళీ బిగిన్ చేస్తారు, మళ్ళీ చదువుతారు, అలా డిస్టర్బ్ అయ్యి చదువుతారు అనమాట. అలాంటి నంబర్ 16వ నంబర్. వీళ్ళకి పేరు కనుక చక్కగా తీసుకొచ్చి 34వ నంబర్లో పేరు పెడితే సూపర్గా క్లిక్ అవుతారు. 7వ తారీఖు వాళ్ళకి కూడా 34లో పేరు పెడితే ఈ 7, 16 వాళ్ళకి డబ్బులు సంపాదించే యోగం ఉండదు. ఓకే, ఏదో మినిమం మనీ. ఇప్పుడు పూజారి గారు ఉన్నారు, ఏమొస్తాయి, మినిమం మనీనే వస్తాయి కదా. వీళ్ళకి పేర్లో 34 కనుక పెడితే విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీరు మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఈ జ్యోతిష్యాలు ఇలా పూజారులు వీళ్ళకి మినిమం డబ్బులు తప్పితే హయ్యెస్ట్ పిక్ వెళ్ళరు జనరల్గా. కారణం ఏంటంటే వాళ్ళ సర్కిలే తక్కువగా ఉంటుంది కాబట్టి. అదే వీళ్ళకే 34 నంబర్ ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఆయన భలే పూజ చేస్తాడంట. ఇప్పుడు సపోజ్ శ్రీశైలం లేదా శ్రీకాళహస్తికి చాలామంది వెళ్ళి పూజ చేయించుకుంటుంటారు కదా, అలాంటి వాటిలో పడతారనమాట వాళ్ళు, అలా సక్సెస్ అవుతారు. అలానే 25వ నెంబర్ ఇంటర్నేషనల్ ఫేమ్ చేస్తుంది. మొదట్లో జీవితం అంట ఎన్నోసార్లు ఏడుస్తారంట, ఏడ్చే రోజులు ఉంటాయంట. అబ్బా ఏంద్రా ఈ కర్మ, ఏంది ఈ బాధ అని ఎన్నో రోజులు ఏడ్చేటువంటి టీర్ఫుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయంట వాళ్ళకి. కానీ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, యేసుప్రభు గారు మొదట్లో ఏమీ లేదు, అదే పాపం ఏదో ఒక గొడ్డల చావుల్లో పుట్టి అలా చేసి అలా వచ్చారు, మరి ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యారు కదా. వాజ్పేయి గారి గురించి కూడా చెప్పాం కదా ఇందాక మనం. మాష్ గారు, ఆయన చిన్న మాష్ గారు ఉపాధ్యాయుడు, ఆయన మరి ప్రైమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళారు. ఇలా 25 ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొంటారంట, కానీ తప్పించుకోరంట. బ్రేవ్లీ ఫేస్, ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి ధైర్యంగా ఎదుర్కొంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అలా ఎదుర్కొని అలా సక్సెస్ అవుతారు. సో వీళ్ళకి పెట్టేటువంటి పేరు జాగ్రత్తగా కనుక మంచి నెంబర్లో పేరు పెడితే మంచి సక్సెస్ చూస్తారు. నమస్కారం.